హే గైస్, వెల్కమ్ టు నాని ఎడ్యూ ఇన్ఫో. ఈ వీడియోలో మనం వచ్చేసరికి బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న పాథోఫిజియాలజీ సబ్జెక్ట్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్కి రావడానికి ఛాన్స్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటి, 5 యూనిట్స్ నుంచి మనము ఏ యూనిట్లో ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది యూనిట్ వైజ్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీకు కింద కామెంట్ సెక్షన్ కి పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఆ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం ద్వారా కొత్త వాళ్ళకి మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా మనం చూసుకున్నట్లయితే బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో పాథోఫిజియాలజీ సబ్జెక్ట్ నుంచి మీకు కంప్లీట్ గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు యూనిట్ వైజ్ గా ఏ క్వశ్చన్స్ చదవాలనేది చూద్దాం. మీరు ఫస్ట్ యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే చదవాలి. మీకు ఫస్ట్ యూనిట్ లో 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ సెల్ ఇంజురీ. దీని నుంచి మీరు 2 క్వశ్చన్స్ అయితే చదవాలి. ఒకటి కాజెస్ ఆఫ్ సెల్ ఇంజురీ, రెండవది వచ్చేసరికి పాథోజెనసిస్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అండ్ మైటోకాండ్రియల్ డ్యామేజ్. ఈ 2 క్వశ్చన్స్ ని మీరు బేసిక్స్ ఆఫ్ సెల్ ఇంజురీ నుంచి అయితే చదవాలి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇట్స్ మెకానిజం అని చెప్పి సెకండ్ సబ్ టాపిక్ ఉంది. దాంట్లో మీరు 3 క్వశ్చన్స్ చదవాలి. ఒకటి ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ వూండ్ హీలింగ్, రెండవది వచ్చేసరికి పాథోఫిజియాలజీ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్, నెక్స్ట్ మూడోది వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇట్స్ మెకానిజం. ఈ 5 క్వశ్చన్స్ ని మీరు అంటే ఫస్ట్ సబ్ టాపిక్ నుంచి 2, సెకండ్ సబ్ టాపిక్ నుంచి 3, ఈ 5 క్వశ్చన్స్ ని మీరు యూనిట్ 1 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 కనుక తీసుకుంటే ఇక్కడ మీకు 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి, కానీ మీరు చదవాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి 4 మాత్రమే. ఇక్కడ మీకున్న 3 సబ్ టాపిక్స్ వచ్చేసరికి ఒకటి కార్డియోవాస్కులర్ సిస్టమ్, 2 రెస్పిరేటరీ సిస్టమ్, 3 రీనల్ సిస్టమ్. దీంట్లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ నుంచి హైపర్ టెన్షన్ అలానే ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, ఈ 2 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్న ఆక్సిజన్ లో హార్ట్ డిసీజ్ అన్న, ఇస్కిమిక్ అనే కండిషన్ ని ఆక్సిజన్ లో అంటే ఇస్కిమిక్ అనే కండిషన్ అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఆక్సిజన్ లో డిమాండ్ హార్ట్ డిసీజ్ అనే కూడా ఇవ్వచ్చు, 2 ఒకటే అనమాట. నెక్స్ట్ రెస్పిరేటరీ చూసుకుంటే దీంట్లో మీరు ఆస్తమా అనే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రీనల్ సిస్టమ్ చూసుకుంటే ఉన్నది ఒక క్వశ్చన్ మాత్రమే, అక్యూట్ అండ్ క్రానిక్ రీనల్ డిసీజ్. ఇక్కడతో మనకి 2 యూనిట్స్ అయితే ఫినిష్ అయ్యాయి. ఫస్ట్ యూనిట్ లో 5 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ లో 4 క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ కి వెళ్లే ముందు మీకు బీ ఫార్మసీ సెమిస్టర్ ఎగ్జామ్ రిలేటెడ్ ఆర్ జాబ్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉండి నన్ను అడగాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఫాలో చేసి నాకైతే డిఎం చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకా థర్డ్ యూనిట్ కనుక చూసుకుంటే ఇది కాస్త పెద్ద యూనిట్ అయినా కూడా మీరు 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. దాంట్లో మీకు చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, అంటే మెయిన్లీ 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి హెమటలాజికల్ డిసీజ్, 2 నర్వస్ సిస్టమ్, 3 ఎండోక్రైన్ సిస్టమ్, 4 గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. ఫస్ట్ హెమటలాజికల్ సిస్టమ్ నుంచి ఆర్ హెమటలాజికల్ డిసీజెస్ నుంచి 2 క్వశ్చన్స్ చదవాలి. ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అనేమియా, 2 మెగాలోబ్లాస్టిక్ అనేమియా. ఈ 2 క్వశ్చన్స్ ని మీరు హెమటలాజికల్ డిసీజెస్ నుంచి చదవాలి. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి మీరు మెయిన్ గా ఆల్జిమోస్ డిసీజ్ అండ్ స్ట్రోక్, ఈ 2 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడతో 4 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ నుంచి పెప్టిక్ అల్సర్. ఈ 5 క్వశ్చన్స్ ని మీరు యూనిట్ 3 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుంటే ఇక్కడ మీకు 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డిసీజెస్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్, 2 పాథోఫిజియాలజీ ఆర్ ఫిజియాలజీ ఆఫ్ క్యాన్సర్. దీంట్లో మీరు 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఒకటి ALD ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, రెండోది వచ్చేసరికి కాజెస్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాన్సర్ క్వశ్చన్ గన్ షాట్ 10 మార్క్స్కి వచ్చేదానికి మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిసీజెస్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ లో చూసుకుంటే మీరు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలానే గౌట్, ఈ 2 డిసీజెస్ అయితే చూసుకోండి. ఇక్కడతో 4 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ యూనిట్ లో 5 క్వశ్చన్స్ చెప్పాను, సెకండ్ యూనిట్ లో 4 క్వశ్చన్స్ చెప్పాను, థర్డ్ యూనిట్ లో 5 క్వశ్చన్స్ చెప్పాను, నెక్స్ట్ 4th యూనిట్ లో 4 క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ కి వెళ్లే ముందు నేను బీ ఫార్మసీ ఎగ్జామ్ రిలేటెడ్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ని మన వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అంటే ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో దాంట్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. గర్ల్స్ కి ఎటువంటి ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూ రాదు, ఎవరికి మీ నంబర్ షేర్ అవ్వదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ కనుక చూసుకుంటే ఇది చాలా సింపుల్ యూనిట్, జస్ట్ డిసీజెస్, STDs సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. సో దాంట్లో మీరు మెయిన్ గా చూసుకోవాల్సిన 4 వచ్చేసరికి టైఫాయిడ్, tuberculosis, next leprosy, next last syphilis. So
సో ఈ 4 క్వశ్చన్స్, ఈ 4 డిసీజెస్ని మీరు యూనిట్ 5 నుంచి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి పాథోఫిజియాలజీకి సంబంధించిన 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగాం. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ వీడియో కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.